హైదరాబాద్ శివార్లో రియల్ ఎస్టేట్ జోరుగా కొనసాగుతోంది. కొంచెం స్థలం ఉన్నా దాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు. ప్రభుత్వ స్థలమైనా, లిటిగేషన్ ఉన్న ప్రైవేటు స్థలమైనా అమ్మేస్తున్నారు కొందరు. ఇక్కడ మాత్రం ఏకంగా సమాధులను మళ్లీ సమాధి చేసి ప్లాట్లు అమ్ముతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇలాంటి ఘటనే ఒకటి బయటపడింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్లో సమాధులను తొలగించారంటూ కొందరు బాధితులు కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. కొంగరకలాన్ గ్రామం ఫిరోజ్గూడ రెవెన్యూ పరిధిలో గత 40 ఏళ్ల నుండి బుడగ జంగాల కులస్తులకు దాతర్ చెరువు కట్టపై కొంత భూమిని కేటాయించింది ప్రభుత్వం. ఈ భూమిలో ఇప్పటివరకు 14 సమాధులు ఉండగా ఇటీవల ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ వాటిని నామరూపా లేకుండా చేసింది. సమాధులను పూర్తి చేసి ప్లాట్లను అమ్మేస్తున్నారని బాధితులు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గత 50 ఏళ్లుగా కట్టపక్కన బొందలు పెట్టడం కొనసాగుతుందని బాధితులు అంటున్నారు. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు రాత్రికి రాత్రే సమాధులను కూల్చివేసి చదును చేసి ప్లాట్లుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాధుల వద్ద చదును చేస్తూ ఉండగా చనిపోయిన వారి అవశేషాలు కూడా బయటపడ్డాయని సంచలన విషయాలు తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు, ఇబ్రహీంపట్నం తహసీల్దార్, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. తమ పూర్వీకుల సమాధులను కూల్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.